హలో హాయ్ వెల్కమ్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్తో పలావ్ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. బిగినర్స్కి ఇది చాలా బాగా ఈజీగా వచ్చేస్తుందండి. దీనికి ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో ఒక 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీకి వేసుకుంటాం కదా, అలాగే బిర్యానీ లీఫ్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నానండి, అవి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మనకి కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మనం ఇందులో చిల్లీ పౌడర్ ఏమి వేయండి. సో అది ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయిపోవాలండి, లేదంటే స్మెల్ వస్తుంది. తర్వాత మనం స్వీట్ కార్న్ అండి, ఇది నేను నార్మల్ స్వీట్ కార్నే, బాయిల్ ఏం చేయలేదు, డైరెక్ట్గానే వేసుకుంటున్నాను. అది వేసి కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత నేను రైస్ ఆల్రెడీ వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నానండి, అది 2 కప్స్ వేసుకున్నాను. ఇప్పుడు రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో హ్యాండ్ఫుల్గా కొరియాండర్, ఇంకా కొత్తిమీర, ఇంకా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. సో ఫుల్గా కుక్ అయిన తర్వాత రైస్ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫుల్గా కుక్ అయిపోతే ఇలా ఉంటుంది. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడానికి చాలా యమ్మీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పలావ్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఈజీగా, చాలా త్వరగా అయిపోతుందండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.